మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ మీటింగ్ కు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, మంత్రి శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బి వెంకట్రావు, ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. పెద్దపల్లి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన వంశీదని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా వంశీకి ఉందన్నారు. వంశీ విజన్ అద్భుతంగా ఉందని చెప్పిన శ్రీధర్ బాబు వంశీ విజయం ఖాయమైందని అన్నారు. మేమిప్పుడు చెప్తా ఉన్నాం, వంశీ గారిని గెలిపిస్తే ఆయన కూడా నిరంతరం మీ మధ్యలో ఉంటాడు, మీలో ఒకడిగా ఉంటాడు. అక్కడ ప్రభుత్వ పెద్దలతోని మాట్లాడి పోరాటం చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు నేనున్నాను పార్లమెంట్ సభ్యుడిగా అని ఒక ఆలోచన ఉన్న వ్యక్తిగా వంశీ మీ ముందట నిలబడ్డాడు. మీరందరూ ఆశీర్వదించండి. మీరందరూ ప్రతి గ్రామానికి వెళ్ళి వంశీ గురించి ఒక రెండు మాటలు చెప్పండి. యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న వ్యక్తికి ఏదో విధంగా సహకారం చేయాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తిగా యువత అంతా కూడా ముందుకు నిలబడి మరి వంశీ గారిని గెలిపించే ప్రయత్నం చేయాలి, మేము ఉన్నాం వారి పక్షాన అని తెలియజేయడానికి వచ్చాం. తాత అడుగుజాడల్లో నడిచేందుకే వంశీ రాజకీయాల్లోకి వచ్చారన్నారు మంత్రి సీతక్క. వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడి నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి ఎవ్వరం కూడా ఒక్క నెల రోజులు నిద్రపోకుండా కష్టపడి భారీ మెజార్టీ తోటి మన వంశీ గారిని గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్ గా ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ నేతలు దోపిడీ దొంగల్లా ఇన్నాళ్లు రాష్ట్రాన్ని దోచేశారని అన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. వంశీని చూస్తుంటే కాకా గుర్తుకొస్తున్నారని, మంచిర్యాల నుంచి వంశీకి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తామని ప్రేమ్ సాగర్ అన్నారు. పంట అయిందంటారు, పంట ఎట్లా అయింది, దేనికోసం అయింది పంట మేం చెప్తే పోలే. మా టైంలో వర్షాకాలం కాదు, మంత్రాలు కాదు, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఇవ్వలేని ఇలా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ చెప్తాను, మీకు సిగ్గుమానం ఉంటే, నీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి కూర్చొని మాట్లాడే దక్కువ లేదు. ఎందుకంటే మంత్రాల పట్టణం కాళేశ్వరం కట్టిన తర్వాత 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు మంత్రాల పట్టణం మునిగింది. సగానికి ఎక్కువ పట్టణం మునిగింది. అప్పుడు ఎడవైనాయి మీ కళ్ళని, మీ మంత్రుల కళ్ళు ఎడవైనాయి, మీ ముఖ్యమంత్రి కళ్ళు ఎడవైనాయి, కనబడుతుంది ఆ కళ్ళు. ఆ రోజు ఇక్కడ కనీసం నష్టపరిహారం గురించి మాట్లాడలేదు, మంత్రుల గురించి మాట్లాడని దత్తమ్మలకు ఇలా మంత్రాల గురించి వచ్చి మంత్రాల గురించి ధర్నా పెట్టి తమాషేసి దమ్ము ధైర్యానికి ఉంటే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు మాత్రమే పెరిగాయన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబం 47,000 కోట్లు కాజేశారని ఆరోపించారు. కాళేశ్వరం కట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడని విమర్శించారు వివేక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగిన పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. అన్ని విధాలుగా గెలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు ఏదైతే అహంకారాన్ని, కేసీఆర్ అహంకారాన్ని పొందబెట్టాలని చెప్పి టీఆర్ఎస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా ఓడించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మీరు అందరూ చూస్తున్నారు, తెలంగాణని అప్పుల పాలు చేసి కాళేశ్వరం లెక్క 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 టీఎంసీ నీళ్లు రాకుండా కానీ 3వ టీఎంసీకి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పెద్దపల్లికి తమ కుటుంబం ఎంతో చేసిందన్నారు వివేక్. వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొలువుల జాతర ఉంటుందన్నారు. సింగరేణి సంస్థలో 5,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు ఎమ్మెల్యే వివేక్. 100 రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు వివేక్ వెంకటస్వామి. 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేస్తారు. ఈ వచ్చే సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఎక్కువ కంపెనీలు ఈ ప్రాంతానికి తీసుకొస్తే మనం ఎక్కువ ఉద్యోగాలు కల్పించొచ్చని చెప్పి
వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా కొందరు ఏదైతే మాట్లాడారో ఈ ప్రాంతానికి కూడా ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా బొగ్గు ఉన్నది, బొగ్గుతోనే ఈ కర్మాగారం రావచ్చు. మేము సింగరేణి సంస్థకు ఇదే కోరుతున్నాము. ఇంకొక మైన్ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. మీరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కొత్త మైన్స్ కూడా ఈ ప్రాంతంలో తేవాలని చెప్పి కోరుతున్నాము. 3 నెలల్లోనే కాంగ్రెస్ అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుందని విమర్శించారు. కాకాపై ఉన్న అభిమానం ప్రజల్లో చెక్కు చెదరలేదన్నారు. మీ అందరి అభిమానంతో గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు వంశీ. ఈ మంచిర్యాల జిల్లాలో ఏదైతే ఈ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో, ఇంతకు ముందు జరిగిన బ్యాక్ వాటర్ సమస్యలు కానివ్వండి, ఇవన్నిటి మీద కృషి చేసి పోరాడి మరి అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి, పిఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో మంచి పనులు టేకప్ చేసుకొని సెంటర్ నుంచి ఏ నిధులు రావాలో ఆ నిధుల కోసం పోరాడి మరి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూల మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి ఏదైతే ప్రచారాలు ఇంతకు ముందు నుంచి నడుస్తున్నాయో దాన్ని కూడా తక్కువ చేయడంలో కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి మీ అందరి ముందు మాటిస్తున్నాను. మంత్రివర్యులు ఇన్ఛార్జు శ్రీధర్ బాబు గారు, వారి ఆశీస్సులు లేకుంటే ఇది అయ్యేది సాధ్యమే కాకుండే. నాకు మళ్ళొకసారి శ్రీధర్ బాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు అన్నారు.